వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రణగర్జన మొదలైంది. ఢిల్లీలో మహోద్యమానికి తొలి అడుగు పడింది. జంతర్ మంతర్లో జన్జెడ్ జాతర సాగిపోయింది. నీటి అక్రమాలపైన సీజేపీ చీఫ్ అభిజిత్ పోరుబాట పట్టారు. బగ్గున మండే భాస్వరంలా యువతరం తండోపతండాలుగా కదిలి వచ్చింది. కాక్రోచ్ డిజిటల్ వైబ్రేషన్ తోటి అన్ని పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, లీక్ ఇన్ ఇండియా అయిందా? బొద్దింకొలు బుద్ధిజీవులే ప్రశ్నలు సంధిస్తున్నాయా? మార్పు రాకుంటే జంగ్ సైరం తప్పదా? కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలను మార్చేస్తుందా? సీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వాతావరణం ఎందుకు మారింది? అసలు కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉన్నదెవరు? అభిజిత్ మరో కేజ్రీవాల్ అవుతారా? కాక్రోచ్ కథన పేరుపైన ఇవాళ స్పెషల్ డిబేట్. కాక్రోచ్ జనతా పార్టీ జంగ్ సైరన్ మోగించింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చేపట్టిన తొలి మహాధర్నా సూపర్ డూపర్ హిట్ అయింది. జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ వంటి స్లోగన్లతోటి సీజేపీ మద్దతుదారులు నినదించారు. మేము పన్నులు కడితేనే విద్యామంత్రికి జీతం వస్తుంది, కానీ మా భవిష్యత్తుకే దిక్కులేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. नहीं चलेगी अब की बार, युवा विरोधी ये सरकार नहीं चलेगी अब की बार, लीक वाली ये सरकार नहीं चलेगी अब की बार, लीक वाली ये सरकार नहीं चलेगी अब की बार। దేశ యువత ఇకపై భయపడదు, వారు పోరాడతారు. బొద్దింకలు కూడా భయపడవు, అవి కూడా ఎప్పటికీ చావు అన్నారు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే. నీట్, సిబిఎస్ఈ వంటి పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీప్కే. पिछले 5 दिन से रिक्वेस्ट कर रहा हूं कि हमें प्रोटेस्ट पीसफुल करना है, शांतिपूर्वक करना है। बहुत सारे लोग हैं, बहुत सारी ताकतें हैं जो चाहते हैं ये प्रोटेस्ट फेल हो जाए। ये हम सबकी जिम्मेदारी है कि ये प्रोटेस्ट फेल नहीं होने देना है। आप सबकी जिम्मेदारी है, कुछ भी हो जाए हम ये प्रोटेस्ट फेल नहीं होने देंगे। सब शांति से एक जगह बैठ जाए। కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ మద్దతుగా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనకు నిరసనలు చేయడం నచ్చదు, కానీ న్యాయం కోసం రాక తప్పలేదు అన్నారు సోనం వాంగ్చుక్. పొలిటీషియన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని డిమాండ్ చేశారు. एक मिनट आज इधर से सर आज रेजोल्यूशन लेके जाएंगे बाहर में। एक मिनट आज इधर से सर आज रेजोल्यूशन लेके जाएंगे बाहर में। దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా ఆధారిత ఉద్యమాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అలాంటి వివాదాస్పద ప్రచారాల్లో ఒకటిగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, యువత సమస్యలపైన ప్రారంభమైన డిజిటల్ పోరాటంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాక్రోచ్ క్యాంపెయిన్ రాజకీయ రంగు పులుముకుంటుందా? నిజంగానే యువత ఆవేదనకు ప్రతీకగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సోషల్ మీడియా యుగంలో మీమ్స్, హ్యాష్ ట్యాగులు, పెరడి ఉద్యమాలు ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ. మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి డిజిటల్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. దీంతో సీజేపీ పైన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే యువత అసంతృప్తికి ప్రతీకన, లేదంటే రాజకీయ శక్తుల మధ్య మరో డిజిటల్ వార్న అన్నది రాబోయే రోజుల్లో తెలనుంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, మిట్ట నర్సేగౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, రామ్ గౌడ్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ప్రొఫెసర్ శేషు గారు, విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే శేషు గారు, ముందుగా మీరు చెప్పండి, కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తొలి మహాధరణ చేసింది, మీరు చూసే ఉంటారు. అయితే జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు కేవలం మీమ్స్, రీల్స్ చేసుకునే జంజీ యువత రాజకీయంగా రోడ్లపైకి రావడం దేశ ప్రజాస్వామ్యానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది? దీన్ని ఏ విధంగా చూస్తారు? శేషు గారు, మీరేం చెప్తారు? చక్రి, అందరికీ నమస్కారం. ఒక మనం సమాజం నేర్పినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం వ్యవస్థలను కాపాడితే ఆ వ్యవస్థ దేశాన్ని కాపాడుతుంది, దేశం ప్రజలను కాపాడుతుంది. అట్లా వ్యవస్థలు గనక ఒక దేశంలో నిర్వీర్యం అయిపోతే ఆ దేశం చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు, ఎన్నికల వ్యవస్థ, ఇట్లాంటివన్నీ పకడ్బందీగా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ముఖ్యంగా ప్రజాస్వామిక దేశాల్లో. అయితే సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ యూనివర్సిటీ ఎంట్రన్స్లో ఒక మాట రాసి ఉంటుంది గోడ పైన. ఏముంటుందనంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశం పైన అణ్వాయుధాలు కానీ క్షిపణులు కానీ ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశమే నాశనం అయిపోతుంది అని ఉంటుంది. ఆ విద్యా వ్యవస్థను నాశనం చేయటం అంటే విద్యా వ్యవస్థ నాణ్యతను తగ్గించటం, విద్యా వ్యవస్థలో జరిగే పరీక్షలలో లోపాయికారి ఒప్పందాలు, కాపీ, మోసకారి విధానాలను అనుమతించితే ఇక ఆ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు అనేది దాంట్లో ఉద్దేశం. అట్లా ఆ విద్యా వ్యవస్థ నుండి వచ్చేటటువంటి డాక్టర్లు పేషెంట్లను చంపుతారు, ఇంజనీర్లు కడితే బ్రిడ్జిలు కూలిపోతాయి, ఆ విద్యా వ్యవస్థ నుంచి వచ్చే టీచర్లు మానవత్వాన్ని నశింపజేస్తారు, ఆ విద్యా వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి ఆర్థికవేత్తలు సంపదను నశింపజేస్తారు అనేటటువంటి వ్యాఖ్యలు రాసి ఉంటాయి. బట్ ఇవాళ ఈ కాక్రోచెస్ జనతా పార్టీ వాళ్ళు కూడా ఏమడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం చూడాలా. చాలా ఈ కాక్రోచెస్ జనతా పార్టీ తెర మీదకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఒక ఊహాగానాలు, వస్తున్నటువంటి ఒక విమర్శలు ఏంటంటే, వీళ్ళ వెనకాల జార్జ్ సోరెస్ ఉన్నాడు, వీళ్ళ వెనకాల విదేశీ శక్తులున్నాయి, వీళ్ళ వెనకాల సంఘ విద్రోహ శక్తులున్నాయి, వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శల్ని తెరపైకి తెస్తున్నారు. దాన్ని పక్కన పెడితే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ గాని, అభిజిత్ దేబ్కే గాని వాళ్ళు అడుగుతున్నది వాస్తవమా కాదా? వాళ్ళు అడుగుతున్న దాంట్లో నిజాయితీ ఉందా లేదా? వాళ్ళు అడుగుతున్నది వ్యవస్థని బాగు చేయాలనా కాదా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, ఇవాళ ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఎలా తయారైంది అని చెప్పటానికి ఒక 3 ఉదాహరణలు చెప్తాను చక్రి. ఒకటి, 23 లక్షల మంది రాసినటువంటి నీట్ పరీక్ష ఎట్లా లీక్ అయిందో మనం చూసాం. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికి వరుసన 2024, 2022, 2019లో కూడా లీక్ అయింది. లీక్ అయిన తర్వాత 2024లో లీక్ అయిన తర్వాత ప్రభుత్వము అడావుడిగా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ చేత ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫారసులు ఎటుపోయాయో తెలియదు, ఆ కమిటీ సిఫారసులను ఎంత మేరకు అమలు చేశారో తెలియదు. ఇది ప్రభుత్వాలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 17 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి సిబిఎస్ఈ పరీక్షలలో మూల్యాంకనంలో ఎదురైనటువంటి, డిజిటల్ వాల్యుయేషన్ లో ఎదురైనటువంటి, ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో ఎదురైనటువంటి సమస్యలతోటి ఇప్పటికి 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది రెండో అంశం. అయితే మూడోది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, దరిదాపు 14 లక్షల మంది విద్యార్థులు రాసిన పరీక్షలో లోపాలు తలెత్తటము,
సాంకేతిక సమస్యలు తలెత్తటంతో పరీక్ష రాసిన రోజు 3,700 మంది విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యారు. అంటే ఈ 3 ఉదంతాలు చూస్తే లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ తమ పరీక్షలు రాసేటప్పుడు ఎంత ఆందోళన చెందుతున్నారో గమనించాలా. వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే. ఒక్కసారి వీళ్ళు గనక నిరాశ నిస్పృహలకు లోనైతే మనం వికసిత్ భారత్ని ఎట్లా చూస్తాం చక్రి? ఎట్లా వికసిత్ భారత్ వైపుకు అడుగులేస్తాము? ఇట్లాంటి వాళ్ళని పిల్లలు ఆందోళనకు గురయ్యి 14 మంది, ఒక ఆకాంక్ష అనేటటువంటి అమ్మాయి రీసెంట్ గా ఆత్మహత్య చేసుకుంది. నేను మరొకసారి ఈ పరీక్ష రాయలేను. ఎందుకంటే నీట్ పరీక్షకి పిల్లలు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు చక్రి? 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు పరీక్ష రాస్తారు. రాకపోతే ఇంకొక సంవత్సరం చదవాలా, రాకపోతే ఇంకొక సంవత్సరం చదవాలా. అంటే ఒక ఆపర్చునిటీ కోసము ఆ పిల్లవాడు 7 సంవత్సరాలు ఎదురు చూస్తే వాడికి ఒక అవకాశం దొరుకుతుంది. మరి 7 సంవత్సరాల తర్వాత కూడా వాడికి ఇట్లా పరీక్షలలో లోపాలు ఎదురైతే, పరీక్షలు రద్దయితే వాడు ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ కాక్రోశ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటనంటే, ఈ ప్రభుత్వము పరీక్షలు నిర్వహించటంలో, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి పరీక్షలు నిర్వహించడంలో వైఫల్యం చెందారు కాబట్టి దానికి బాధ్యత తీసుకొని మీరు రాజీనామా చేయండి అంటున్నారు. రాజీనామా తోటి సమస్య పరిష్కారం కాదు, కానీ ఒక బాధ్యత, ఒక నమ్మకం కల్పించటానికి అడుగుతున్న దాంట్లో ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు బీకి మీరు విదేశాల్లో ఉంటారు, మీకేం పని, తర్వాత మీరు విదేశీ శక్తులు దీంట్లో ఉన్నాయి. జార్జ్ సోరెస్ అనేవాడు అప్పుడు రైతు ఉద్యమాన్ని ఎగదోశాడు, ఇప్పుడు వీళ్ళని ఎగదోస్తున్నాడంటే, నేను ఇవాళ చూశాను చక్రి, జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతటికి వాళ్లే వేలాది మంది యువత వచ్చి వ్యతిరేకంగా ఇవాళ విద్యా వ్యవస్థను బాగు చేయాలని వాళ్ళ ఆందోళన వెలుబుచ్చినటువంటి క్రమంలో ఇవాళ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక జంజీ యువత, తర్వాత ఈ దేశంలో మేధావులు, ఈ దేశం బాగుపడాలని కాయుషు కోరిక ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవాళ బంగ్లాదేశ్ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో నిలబడింది యువత, నేపాల్ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో నిలబడింది యువత, ఇవాళ ఉద్యమంలో కూడా ఫ్రంట్ లైన్ లో నిలబడినటువంటి యంగ్స్టర్స్, అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి ఒక యంగ్స్టర్స్ ఈ దేశంలో ఒక విద్యా వ్యవస్థ బాగుపడాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ ధర్నాకు వచ్చారు. వాళ్ళు చేసిన డిమాండ్ సహేతుకమా కాదా ప్రభుత్వం చెప్పాలా, వాళ్ళు చేసినటువంటి డిమాండ్ సహేతుకమా కాదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలా. వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏంటనేది తర్వాత నిగ్గుదేలుతుంది. కానీ ఈ దేశంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్న కాక్రోశ జనతా పార్టీ నుంచి ప్రారంభం అవటం నేనైతే ఆహ్వానిస్తున్నాను. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రణగర్జన, ఢిల్లీలో మహోద్యమానికి తొలి అడుగు అంశంపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈరోజు మీరు చూసే ఉంటారు, కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తొలి మహాధరణ చేసింది. యువత ఉద్యోగాలు, నీటి పేపర్ లీక్లపైన స్పష్టత అడుగుతుంటే దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటూ కొట్టిపారేయడం ఎంతవరకు న్యాయం అంటారు? సమస్యను పక్కదారి పట్టించడమేనా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటండి, యువత సమాజం పట్ల, సమాజంలో వస్తున్నటువంటి అనేక మార్పుల పట్ల, రాజకీయంగా కానీ, నిరుద్యోగం కానీ, విద్యా విషయంలో కానీ, వీటి పట్ల ఎప్పుడు స్పందిస్తుంది. ఇలా కొత్తగా స్పందించినటువంటిది ఏం లేదు. ఇవ్వలనే ఢిల్లీలో ఏదో జరిగిపోయిందని నేను అనుకోవడం లేదు. నేను 69 ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ప్రారంభించినటువంటి ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం. ఏ రాజకీయ పార్టీ, తర్వాత రాజకీయ పార్టీ డాక్టర్ చెన్నారెడ్డి గారు కానివ్వండి, వెంకటస్వామి గారు కానివ్వండి, సదాలక్ష్మి గారు కానివ్వండి, కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ, వీళ్ళు ఉద్యమంలోకి వచ్చినటువంటిది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల విషయంలో కానీ, ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి, లేకపోతే సమాజం అనుసరిస్తున్నటువంటి వాటిలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు తప్పకుండా యువత యొక్క లక్షణం అది. చక్రి గారు, ఇవాళ కొత్తగా ఏది జరిగిపోయింది అనేది కదా, నక్సలైట్లలో ఎవరు వచ్చిందండి, అస్సాం విద్యా పరిషత్తులు ఎవరు వచ్చిందండి, రిజర్వేషన్కు సంబంధించినటువంటిది గతంలో జరిగిన ఉద్యమాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి. కాబట్టి యువత సహజంగా ఉండేటువంటి ఆ లక్ష్యాలు, ఆ ఉద్వేగము, ఆ ఆక్రోశము, ఆ ఆందోళన ఎప్పటికప్పుడు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇదేదో ఇయ్యాలనే జరిగిపోయింది, ఎన్నడూ జరగలేదు అన్నంతగా ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది తప్పు. సహజం, రావాలా, యువత తమ అభిప్రాయాలను చెప్పాలా, ఏం జరిగిందనేటువంటి అంశాల గురించి ప్రభుత్వ దృష్టికి, సమాజం దృష్టికి తీసుకురావాలా, జరిగిన తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నం లోపల వాళ్ళు ముందుండాలని కోరుకుంటారు. ఇప్పుడు నేపాల్లో ఏం జరిగింది, అక్కడ ఇక్కడ సరే
మన సార్ ప్రొఫెసర్ సార్ చెప్పడం జరిగినటువంటిది. కాబట్టి ఫస్ట్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవ్వల్లనే ఢిల్లీలో ఏదో జరిగిపోయింది దద్దరిల్లిపోయింది అనేటువంటిది కాదు. అనేక చారిత్రక ఘట్టాలు ఉన్నాయి ఈ దేశంలో, ప్రపంచంలో కూడా. యువత అసంతృప్తికి గురి అయినప్పుడు ఏదో ఒక రూపంలో దాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది, జరుగుతుంది, జరగాల అని కోరుకుందాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రొఫెసర్ శేష్ గారు చెప్పినట్టుగా ఈ నీటి పేపర్ కానివ్వండి, ఇతర ఎగ్జామ్ సంబంధించినటువంటి విషయం లోపల అవకతవకలు జరిగినాయి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుందిగా వెంకటరెడ్డి గారు. వినండి, యువత అడగడంలో తప్పలేదు కదా. ఇలా తప్పు, నేను తప్పంటలేను, నేనే రావాలా ఇటువంటి ఉద్యమాలు అంటున్నా, నేను తప్పంటలేను. అదే మీరు అక్కడ మీరు తొందరపడుతున్నారు చక్రి గారు, నేను అనలే ఆ మాట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినప్పుడు మీరు అనడం లేదు, మీ బీజేపీ నాయకులు అంటున్నారు. డిబేట్ లో మీరు అనడం లేదు కానీ మీ బీజేపీ నేతలు కావచ్చు, మీ అనుబంధ సంస్థలు కావచ్చు, నా వరకు నేను బాధ్యత. ఇప్పుడు ఈ జరుగుతూ ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి నివేదికలు ఏమిటంటే, సమాచారం ఏంటంటే దీని వెనకాల విదేశీ కుట్రలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన. విదేశీ శక్తులు భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి, భారతదేశం యొక్క సమగ్రతను, సౌరభౌత్వాన్ని మరియు దాని సమగ్రతను విచ్ఛిన్నం చేసి సమస్యలను సృష్టించాలనేటువంటిది మనకు అందరూ శత్రువులే. ఇలా భారతదేశం అనేటువంటిది ఇవ్వలేటి లేటెస్ట్ ప్రకారం కూడా 7.7 జీడిపి అండి సంవత్సరానికి. ఈ త్రైమాసికానికి 7.8% ఎవరు ఏం మాట్లాడినప్పటికీ కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారంగా ఇవాళ 145 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశము మానవ వనరుల విషయంలో కానీ, ఎగుమతుల విషయంలో కానీ, పకడ్బందీ అభివృద్ధి వ్యూహంలో కానీ, ఉత్పత్తిలో కానీ ప్రపంచానికి తలమానికంగా తయారవుతున్నటువంటి ఒక దేశం కింద మామూలు విషయం కాదు ఇది. 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాన్ని నడిపించడం అనేటువంటిది అంత సులభం కాదు. చైనాను దాటి మనం పోయినాము ఎప్పుడో మీకు అందరికీ తెలిసినటువంటి చక్రి గారు. నేనేమంటున్నా అంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని శక్తులు, ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి శక్తులు, దీనికి రాజకీయంగా పార్టీలు, ప్రధాన పార్టీ ఇట్లా జరిగితే బాగుండు అనే దానికి రహస్యంగా ప్రోత్సహించడము. ఇప్పుడు ఆప్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. సహజంగా వాటికి ఉండేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఆ పార్టీ ఎట్లా వచ్చింది అని మనం అందరం చూసినాము, కొన్ని విలువల ప్రకారంగా వచ్చింది. ఆ విలువలు అనేటువంటిది ఎటుపోయినాయి అనేటువంటి దాని గురించి మనం చర్చ పక్కకు పెడితే, ఇవాళ యువతను మరి తప్పుదారి పట్టించేటువంటి పద్ధతి లోపల వస్తున్న పరిస్థితులు కనపడుతున్నటువంటి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి రహస్య నివేదికల ఆధారంగా మనకు కనపడుతున్నటువంటిది అంటే ఈ దేశంలో ఒక చిచ్చు రేపాల, అలజడి రేపాల, దీని యొక్క సమగ్రతలు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు పక్కన ఉండే పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, వీళ్ళంతా మనకేం కాదు కదా, అందరూ ఎదురు చూస్తున్నారు. విదేశీ మన నాయకులు కూడా, ఈ దేశం యొక్క పార్లమెంటులో ముఖ్యమైన నాయకుడు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో మాట్లాడతాడు, కెనడాలో మాట్లాడతాడు, ఈ దేశం యొక్క పరిస్థితి మాట్లాడతాడు. ఒకవేళ ఈ దేశంలో ఏమన్నా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే ఈ దేశంలో మాట్లాడాలి, అక్కడ మాట్లాడడము, రెచ్చగొట్టడము, ఇదంతా ఒక కుట్ర అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక సమాచారం. సరే, వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలా లేదా అనేటువంటిది, అది సరే వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పలేదు, అది ప్రభుత్వం దానికి ఇచ్చేటువంటి జవాబుదారికి ఉంటుంది. కానీ ఇదేదో ఇప్పుడేదో అయిపోయింది అనేటువంటిది, దీంట్లో ఉండేవాళ్ళు ఎవరు? సోషల్ మీడియా వచ్చింది వల్ల, సోషల్ మీడియాలో చాలా చక్కగా తొందరగా ప్రచారం అవుతుంది. ఇది ఎంతకాలం ఉంటుంది, వేడి ఎంతకాలం ఉంటుంది ఏంటనేటువంటి సమస్యలు. ఇప్పుడు శేషి గారు అన్నారు, ఆ విదేశీ శక్తులను పక్కకు పెట్టి మాట్లాడితే, అట్లా పక్కకు పెట్టడానికి వెళ్ళలేదు. దీనికంటే ప్రమాదకరమైంది ఇవాళ జరుగుతున్నటువంటి పిల్లలు నష్టం జరిగింది, ఆత్మహత్యలు చేసుకున్నారు, బాధాకరమైన అంశము. దానికంటే ప్రమాదకరమైంది ఈ దేశం యొక్క సమగ్రతను, ఈ దేశం యొక్క అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేటువంటి విదేశీ శక్తులు ప్రయత్నించడం అనేటువంటిది ఒకవేళ నిజమే అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం, దాని గురించి మనం చర్చించవలసిన అవసరం వస్తుందని చెప్పి ఇది పక్కకు పెట్టండిగా. ఈ ఎగ్జామ్ కాకపోతే కొంతమంది చనిపోయినారు, బాధాకరమైన అంశము. ఇవాళ కాకపోతే రేపు ఎగ్జామ్ పెడతాము. కానీ మామూలుగా జరిగినటువంటి దానిలో ప్రభుత్వం యొక్క తప్పులు, పొరపాట్లు ఉన్నట్టయితే వాటిని మనం అన్నింటిని కూడా చర్చించుకోవాలా, ఒక నిర్ణయం చేయాలా, దానికి పరిష్కార మార్గాలు వెతకాలా. కానీ ఈ దేశం ఎంత తొందరగా, ఎందుకంటే మోదీ గారి కాలం లోపల ఈ దేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి దాని కింద పక్కన ఉండేటువంటి దేశాలతో సహా అన్ని దేశాలు ఇవాళ అగ్రరాజ్యాలు కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని చూసేటువంటి పరిస్థితి, ఓర్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కోణంలో వచ్చినప్పుడు ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి దానిలో ఏ రకమైనటువంటి వాస్తవాలు ఉన్నాయనేటువంటి దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది తప్ప, ఇవాళకి జరిగేది అయిపోయింది, ఆ రోజు ఇంకో రోజు వచ్చితే ఏదో జరిగిపోయింది, ఇవాళ జరిగితే మొత్తం అంతా ఏదో జరిగిపోతుంది, ఇక మొత్తం దానికి కావాలా కదా, దానికి పద్ధతి కావాలా. వాళ్ళు ఇచ్చిన డిమాండ్లలో ఫస్ట్ డిమాండ్ చక్రి గారు, వెంకటరెడ్డి గారు దేశ భద్రత విషయంలో నేను అగ్రి. ఎందుకంటే దేశ భద్రత విషయంలో 10 అడుగులు ముందుకేసి ముందు చూపుతోటి బీజేపీ ఆలోచిస్తుంది, దానికి నేను అగ్రి, నేను కూడా ఒప్పుకుంటా దేశ భద్రత విషయంలో బీజేపీ. కానీ యువత విషయంలో ఎందుకు బీజేపీ అంత నెగ్లిజెన్సీ అంటే?
యువత తెలంగాణలో యువత లేదా? దీనిలో కొత్తగా ఉందా చక్రి గారు? యువత సహజ సిద్ధంగా అసంతృప్తిగా ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో లేదా? గతంలో లేదా? ఇప్పుడు లేదా? అంతటా ఉంటుంది. అది నేను ఉండాలని కోరుకోవడం లేదు, ఉండడం జరగాలని నేను కోరుకోవడం లేదు. సహజ సిద్ధంగా అది ఉన్నటువంటి పరిస్థితి. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఈ కారణాన్ని ఆసరాగా తీసుకొని దేశం యొక్క భద్రతను భంగం కలిగించేటువంటి పద్ధతి లోపల కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే బహిరంగంగా మాట్లాడుతున్నారు కొంతమంది, ఇది జంజీర్ రావాలా, ఉద్యమం జరగాల, రకరకాలుగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి, నాయకులు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, దేశంలో విదేశాల్లో మాట్లాడుతున్నారు. ఇది ఇంపార్టెంట్ కదా. ఇవాళ దీన్ని పక్కకు పెట్టండి. ఇవాళ ఎగ్జామ్ ఇవాళ కాలేదు, నష్టం జరిగింది, కష్టం జరిగింది, రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు పిల్లలు, కొంతమంది చనిపోయినారు, మానసిక వేదనకు గురి అయినటువంటి మాట వాస్తవం. నేను కాదనడం లేదు, ఇంతటితోనే ఉంటే నేను ఇంతటితోనే మాట్లాడేవాని. కానీ దీని వెనకాల విదేశీ శక్తులు, భారతదేశం పచ్చగా ఉంటే చూడనటువంటి విదేశీ శక్తులు కుట్రపూరితంగా ఇవాళ దేశంలోని ఒక అలజడిని సృష్టించేటువంటి ఒక ఉద్యమాన్ని చేసేటువంటి ప్రయత్నం లోపల ఈ దేశంలో ఉండేటువంటి బాధ్యత కలిగినటువంటి పార్టీలు కూడా దానికి సహకరించబడేటువంటిది అన్యాయము, అక్రమము అనేటువంటిది మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది చక్రి గారు. రైట్. మిట్ట నర్సిగౌడ్ గారు, మీరు చెప్పండి, దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రణగర్జన పైన కాంగ్రెస్ తరఫున మీరేం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందా? ఓకే 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 నర్సిగౌడ్ గారు, ముందుగా ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పటిదాకా వెంకన్న మాట్లాడిన విషయాలు విన్నా, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం తెలిసిన వాడిగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రశ్నిస్తే దేని మీద అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఏదైనా ఒక ప్రశ్న వేస్తే వాళ్ళకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఆ సమస్యను సాల్వ్ చేయాలన్న ఆలోచన రాదు వాళ్ళకు. దీని వెనుకాల ఎమోషనల్గా ఏం తీసుకుంటే బాగుంటుంది? విదేశీ శక్తులు ఉన్నాయి, జార్జ్ సురేష్ ఉన్నాడు, లేకపోతే బంగ్లాదేశ్ శక్తులు ఉన్నాయి, పాకిస్తాన్ శక్తులు ఉన్నాయి, నేపాల్ శక్తులు ఉన్నాయని ఇట్లా డైవర్ట్ చేయడము వాళ్ళ స్ట్రాటజీ. లేకపోతే ఏంటండి, ఓ దీప్కే అనే ఓ అబ్బాయి వచ్చి ఒక ప్రశ్న అడిగిండు, అని ఇన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం వల్ల ఇంతమంది భవిష్యత్తు బుగ్గిపాలవుతుంది, వాళ్ళు చనిపోతూ ఉన్నారు. మరి ఈ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయడానికి వెనుకం చేస్తే బర్కట్ చేయండి ప్రధానమంత్రి గారని వాళ్ళు కోరిర్రు. ఇంత దానికి ఇమీడియట్గా విదేశీ నిధులతోటి ఇది నడిచింది అని ఆల్రెడీ ఒక కేసు నేను చూశాను. మీరు దాంట్లో ఒక కేసు పెట్టేసినట్టు అబ్బాయికి. నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా మారాలి. మీరు దేశం కొరకు ఈ యువతను బాగు చేయడానికి మీరు తీసుకుంటున్న పాలసీలలోనే తప్పు ఉంది అనేది మీరు గుర్తించండి. ఎంతసేపు విదేశాల పేరు చెప్పి మీరు మీ బాధ్యతలను తప్పించుకుంటారు? అమెరికా వచ్చి ఇక్కడ ఏమైనా చేసిందా? జంజీ ఉద్యమం చేసిందా? పాకిస్తాన్ చేయగలుగుతుందా? బంగ్లాదేశ్ చేయగలుగుతుందా? ఎవరు చేయలేరు. అంటే మీ వైఫల్యాలు అంటే మూడో టర్ములో కూడా మీరు సరిగా చేయలేకపోతా ఉన్నారు. ఎంతసేపు జీడిపి పెంచుతున్నట్టే, జీడిపి అంటే గ్యాస్ పెంచిరు, అంటే డీజిల్ పెంచిరు, పెట్రోల్ పెంచిరు, ఇదే కదా మీరు చెప్పేది. కాబట్టి ఎవరు ప్రశ్నించినా మేము ఆల్రెడీ డిమాండ్ చేసినాం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ అని. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న ఎవరేసినా మేము మద్దతు ఇస్తాం. అది జంజీ వేసిండ్రా, పక్క పార్టీ వేసిందా, లేకపోతే ఇంకో పార్టీ వేసిందా, అసమ్మతివాదులు వేసిండ్రా అనేది కాదు. వాస్తవం ఇదే కదా. మీరు తప్పు చేసింది కదా. దేశ యువతకు ప్రతి సంవత్సరం కూడా లీక్ అవుతా ఉంటే కమిటీలు వేస్తారు, ఏం చేస్తారో తెలియదు, అసలు సప్లై చేయరు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ప్రెస్ మీట్కు రాడు, ఒక ప్రశ్నను ఎదుర్కోడు. మరి ఏమనుకోవాలండి? అంటే దేశ భవిష్యత్తును పెంచడానికి ఉన్నారా, లేకపోతే లోపలికి చేయడానికి ఉన్నారా? మీరు అసలు దేని కొరకండి? మీరు ఎంతసేపు జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్ అనకపోతే మీరు విదేశీ శక్తులు, జై శ్రీరామ్ అంటే మా వాళ్ళు. ఇదే కదా మీరు నేర్పించేది. దేశాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నారు. ఏమనంటే కాంగ్రెస్ దీని అనుకుంది, ఆప్ పార్టీ దీని అనుకుంది, లేకపోతే జార్జ్ సోరేస్ ఉన్నాడు, లేదా చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు ఉన్నాయి. ఎందుకుంటాయండి? మీరు ఏం చేస్తున్నారు? విదేశీ నిధులు వస్తే మీరేం చేస్తున్నారు? విదేశాలలో కుట్రలు పంపిస్తే మీరేం చేస్తున్నారు? మీకు చేత కాకపోతే దిగిపోండి, మేము వస్తాం, మేము చేస్తాం. ఎంతసేపు అవతలోని మీద ఏదో సాకు చూపించి తప్పించుకోవడం ఎందుకండి? అంటే ఒకటి సూటిగా ప్రశ్నించేదంటే ఇప్పటికైనా
భారతీయ జనతా పార్టీ ముందడుగేసి జంజీ ఉద్యమం అంటే ఇప్పటిదాకా అందరు చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు, వెంకన్న చెప్పారు, అందరు చెప్పారు, దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది. వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న విదేశాలకు సంబంధించింది కాదు అని గుర్తించండి. మీరు నరసయ్య గౌడ్ గారు, యువతకు సంబంధించింది. నరసయ్య గౌడ్ గారు, ఇక్కడ విద్యార్థులు యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దీనిపైన పార్లమెంటు వెలుపల కేవలం ట్విట్లకే పరిమితమైంది, ఈ ఉద్యమాన్ని మీ సొంత రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు నరసయ్య గౌడ్ గారు? చక్రి గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళది సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే ఆయన ఇది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఈ మాట మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం కదా. ఎప్పుడైతే లీక్ అవుతుందో ఈ అసమర్థ మంత్రి పోవాలని కోరుకుంటున్నాం, అదే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని మేము ఉపయోగించుకోవడం ఏందండి? మాది జాతీయ పార్టీ, మాకు స్ట్రక్చర్ ఉంది, మాకు ఆలోచన విధానం ఉంది, మాకు పాలసీలు ఉన్నాయి. ఒక 50-60 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. నిన్నగాక మొన్న ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న పార్టీని మేమెందుకు హైజాక్ చేస్తామని ఆ ప్రశ్న మేమే అడుగుతున్నాం కదా. ఆ ప్రశ్న పదే 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 మేము అడుగుతున్నాం కదా. వ్యవస్థలను నాశనం చేయకండి అని మేమే చెప్తున్నాం కదా. వ్యవస్థలను ఒక్కొక్కటిగా మొత్తము భూస్థాపితం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ లో ఈనాడు ప్రధాన సిజేఐని తీసేసి ఒక మంత్రిని పెట్టిరు. ఇంకా వ్యవస్థ ఎక్కడంటే ఆయన ఇష్టం ఉండాలని పెట్టుకోవచ్చు కదా. మరి ఇలాంటివి చేసినప్పుడు ఎన్నికలు పారదర్శకంగా ఎట్లా జరుగుతాయి? ఇలాంటి కలంకిత మంత్రిని కొనసాగించినంత కాలము ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి? ఎలా నమ్మకం ఉంటది? ఎవరి జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు? యువతను భూస్థాపితం చేయడానికే ఉన్నారా మీరు? కేవలం హిందుత్వాన్ని ప్రాపగేట్ చేయడానికే ఉన్నారా మీరు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మేము ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా డిమాండ్ మేము కూడా చేస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ వీళ్ళకంటే అందరికంటే ముందే చేసినాం. ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్. లేదు అనంటే ఆయన తొలగించండి ప్రధానమంత్రి గారు. లేదు అనంటే విదేశాల మీద వేసుకుంటే ఎన్ని రోజులు మీరు బచాయిస్తారు? మీరు దేశాన్ని సర్వనాశనం కాకముందే కాపాడాలంటే ఫస్ట్ ఆయన తీసేయండి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. లేదు అంటే మీరు తొలగించాలి. లేదు అంటే ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం ఆగమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్, అదర్వైజ్ షుడ్ రిమూవ్ ఫ్రమ్ ద క్యాబినెట్. ఇది మా డిమాండ్.